మేడ్చల్ జిల్లా గట్కేసర్ కొండాపూర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల యాజమాన్యం తన ప్లాట్ను కబ్జా చేసిందని ఆరోపిస్తూ ఉదయ్ అనే వ్యక్తి కళాశాల ముందు ఆందోళన చేశారు. 2017లో గట్కేసర్ మండల్ కొండాపూర్ సర్వే నెంబర్ 126/1లో తాను కొనుక్కున్న 248 గజాల ప్లాట్ను సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కబ్జా చేసి ప్రహరీ నిర్మించిందని ఆరోపించారు. లైసెన్స్ సర్వేయర్తో సర్వే చేయించి తన ప్లాట్ కబ్జాపై కళాశాల యాజమాన్యాన్ని నిలదీస్తే సెటిల్మెంట్ పేరుతో కాలయాపన చేశారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఉదయ్ అన్నారు. ఉంది మరి వాళ్ళ ప్రకారం అది కరెక్ట్. ఇటు ఇది మన గట్కేసర్ రెవెన్యూకి వస్తుంది. ఆ కాలేజ్ ఉన్నది సో మీకు అది కనిపించదు కూడా. అది నేను సర్వే మ్యాప్ కూడా నేను ఒకసారి వెరిఫై చేస్తాను. విలేజ్ మ్యాప్ వెరిఫై చేసి వాళ్ళ కోఆర్డినేట్స్ కూడా చూసుకొని అది మరి వాళ్ళు కరెక్ట్ విలేజ్ బౌండరీలో ఉన్నారా, మన లేఅవుట్ ఇటు జరిగిందా, వాళ్ళే ఇటు జరిగిందా అనేది అంతా మనం చెక్ చేసిన తర్వాత రేపు మీకు మధ్యాహ్నం చూస్తే మాత్రం ఉంది కదా. ఇప్పుడైతే ఎంక్రోచ్మెంట్ ఉంది, లేఅవుట్ ప్రకారం చూస్తే ఎంక్రోచ్మెంట్ ఉంది. వాళ్ళ సైడ్ కూడా విలేజ్ బౌండరీ అంటున్నారు కదా, ఆ విలేజ్ బౌండరీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఉంటుందండి ఒక 20 feet వరకు వెళ్తుంది. 20 feet వరకు ఎంక్రోచ్మెంట్ ఉంది ప్రస్తుతానికైతే. అది ఇప్పుడే మొత్తం ఫుల్గా మనం చెప్పలేము. ఇదంతా క్యాడ్ ఫైల్ తయారు చేసి కేఎంఎల్ తయారు చేసి సూపర్ ఇంపోజ్ చేసి కరెక్ట్ మీకు మెజర్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ లేఅవుట్ ఫస్ట్ అయ్యిందా వాళ్ళ కాలేజ్? లేఅవుట్ ఫస్ట్ ఈ ఇయర్ 1981లో లేఅవుట్ అయింది. ఓకే, అది కూడా చూద్దాం. విలేజ్ బౌండరీ చూద్దాం. 2017 సంవత్సరంలో మా పేరు మీద డాక్యుమెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఇది లేఅవుట్ 1981 సంవత్సరం సంబంధించిన లేఅవుట్. అందరికీ నమస్కారం, నా పేరు ఉదయ్, గట్కేసర్లో ఉంటాను నేను. ఒక 2017లో ఈ ప్లాట్ మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వీళ్ళు గోడ పెట్టుకుంటుంటే వచ్చి మధ్యలో అడిగాము కూడా. అడిగి ఒక పలుమార్లు అడిగాము, ఒక 10 సార్లు అడిగితే మాట్లాడదాం సార్, మీ గోడ మీ దాంట్లో ఏముండదు, మేము సర్వే మేము కూడా చేయించుకుంటామని వాళ్ళు కూడా చేయించుకోవడం జరిగింది. వాళ్ళు చేయించుకున్నాక వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే మేమే ముందుకు వచ్చామని చెప్పి, తప్పైంది మాదని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత పలు విధాలుగా వచ్చి సార్ మాట్లాడదాం మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ అయిపోయాక మాట్లాడదాం అనే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందించలేదు. స్పందించకపోయేసరికి మేము మీడియా ముందుకు వచ్చాము. న్యాయంగానే ఉంటాం, మేము న్యాయంగానే పోరాడి మా ప్లాట్ని మేము సాధించుకుంటాము. మాకు మీడియా మిత్రులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎన్ని గజాలు ప్లాట్? మొత్తం 248 గజాలు నాది. రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు. పక్కన ప్లాట్ వల్ల కూడా రోడ్డు కబ్జా అయింది. ఈ వెంచర్లో ఉన్న ప్రతి ప్లాట్ కూడా 25 feet రోడ్డు, ఒక 40 feet రోడ్డు ఒకటే ఉంటుంది. ప్రతి ప్లాట్ కూడా 25 feet రోడ్డే. ఇప్పుడు కాలేజ్ యజమాన్యం కబ్జా చేసుకొని 42 feet రోడ్డు ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ కూడా ఇస్తాం. మేము మా ప్లాట్ మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. వాళ్ళు ఎన్ని మంతనాలు జరిపినా మాకు అవసరం లేదు. మా ప్లాట్ మేము దాని గురించి పోరాడతాం. మేము మాది మొత్తం ఒక దాదాపు 200 దాకా పోయింది. 200 గజాలు పోయింది మాది. 190-200 గజాల వరకు పోయింది మాది. టోటల్గా పోయింది. అందులో రోడ్డు కూడా ఉంటుంది, రోడ్డు కూడా కబ్జా చేసుకున్నారు వాళ్ళు. 25 feet రోడ్డు కూడా ఉంది, అది కూడా టోటల్ కబ్జా చేసుకున్నారు. ఈ రోడ్డు కూడా ఇప్పుడు ప్రజెంట్ మీరు నిలబడిన రోడ్డు కూడా దీన్ని కూడా కబ్జా చేసుకునే కట్టారు వాళ్ళు. రోడ్ వేయడం కూడా అదే జరిగింది. ఇది 25 feet రోడ్, ఇది దీన్ని 42 feet రోడ్డు వరకు చేశారు. దీన్ని కూడా మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాము, జిహెచ్ఎంసీలో కూడా లెటర్ కూడా ఇస్తాము, కంప్లైంట్ కూడా పెడతాము. మేము మొత్తం ప్లాట్ సైజ్ ఎంత? మాది మొత్తము 248 గజాలు, 34 1 41 60 లోపలికి క్రాస్ ఉంటుంది నా బిట్టు కొంచెము. 248 గజాలు నాది మొత్తం. అఫీషియల్గా గేటు లేదు, అసలు వాళ్ళకు ఎంట్రీ లేదు. వాళ్ళకి దీనిపై న్యాయపరంగా చూసాం మనం. గేట్ ఎంట్రీ అసలు మెయిన్ ఎంట్రీ లేదు వాళ్ళకి ఇక్కడ నుండి టోటల్గా సంబంధించి. దీనికి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలి. న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం.